గౌతమ్, సార్ బిగ్ బాస్లో మంచి పేరు తెచ్చుకున్నావు, అవును సార్. రన్నరప్గా బయటకు వచ్చావు. అవును సార్. సో ప్రీవియస్గా చూస్తే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరికి సినిమా కెరీర్ అంత బ్రైట్గా అయితే లేదు. మరి నీ పరిస్థితి ఏంటి? సో సార్, అంటే నేను ఎలా పర్సీవ్ చేస్తా అంటే మోర్ దెన్ కెరియర్ అండ్ బిగ్ బాస్కి వెళ్ళొచ్చాము అన్న పాయింట్స్ పక్కన పెడితే ఒక మంచి కంటెంట్ అన్నది ఇప్పుడు ఆడియన్స్ కోరుకుంటుంది సార్. ఎందుకంటే మనకి ఈవెన్ ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో మలయాళం ఫిల్మ్స్ అంత సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి, తమిళ్ ఫిల్మ్స్ సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. అంటే చిన్న చిన్న ఫిల్మ్స్, అంటే ఎవరు తెలియని యాక్టర్స్ వాళ్ళు, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ లవ్ టుడే అనే ఫిల్మ్ ఉంది, మొన్న డ్రాగన్ అని వచ్చింది. దెన్ ఇంతకుముందు మలయాళం ఫిల్మ్స్ కొన్ని లైక్ ప్రేమలు అని వచ్చింది. సో ఒక కైండ్ ఆఫ్ కొత్తదనం అన్నది ఆడియన్స్ డెఫినెట్లీ కోరుకుంటున్నారు. సో ఒక పెద్ద హీరో స్టాండర్డ్స్లో ఉండే ఫిల్మ్స్ వేరు, అంటే దాంట్లో ఆ యాక్షన్ కానీ, ఆ స్కేల్ కానీ, లేకపోతే ఆ మ్యూజిక్ కానీ అది వేరే. ఒక సినిమాటిక్ కైండ్ ఆఫ్ వేలో ఒక హీరోని ప్రజెంట్ చేసి అంటే లార్జర్ దాన్ లైఫ్ క్యారెక్టర్స్ని చూపిస్తున్నారు. సో నేనేమనుకుంటా అంటే యాజ్ ఏ కొత్త లైక్ యాజ్ ఏ ఫ్రెష్ ఫేస్, అంటే ఇండస్ట్రీకి వచ్చి ఇప్పుడిప్పుడే లైక్ అడుగులు వేస్తున్న వ్యక్తిగా నన్ను లైక్ మెయిన్లీ అంటే ఆడియన్స్ వాళ్ళు కనెక్ట్ అవ్వాలి. అంటే వాళ్ళు నేను చేసే క్యారెక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని చూసుకోవాలి ఆ క్యారెక్టర్లో. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎప్పుడైతే అది మనం అచీవ్ చేయగలుగుతామో సక్సెస్ కొడతామని నమ్ముతున్నా. అండ్ మీరు చెప్పినట్టు అది తెలుగులో ఆబ్వియస్లీ అంటే ప్రతిదానికి ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది అని చెప్పేసి ఒక చిన్న హోప్తోనే లైక్ ప్రయత్నించాలి. అంటే మనం ముందే చేయలేము అని అనుకుంటే అసలు ఫస్ట్ ఏ పని చేయలేము కదా. సో ఖచ్చితంగా మనము సాధించగలుగుతాము. అది ఆ నానుడిని బ్రేక్ చేయాలి అని చెప్పేసి మాకు ఈ ఫిల్మ్తోని మేము కూడా అనుకున్నాం ఫస్ట్ నుంచి. అండ్ సతీష్ అన్న కూడా లైక్ ఆ కాన్ఫిడెన్స్ ఏంటి అంటే ఈవెన్ చాలామంది చెప్పినా కూడా ఇప్పుడు బిగ్ బాస్ అది అని చెప్పినా కూడా అదంతా పక్కన పెట్టేసేయండి. నేను గౌతమ్ ఫస్ట్ ఫిల్మ్ చూసిన, సో ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, యాక్టింగ్ బాగుంది, ఈ స్టోరీ నాకు నచ్చింది. సో లైక్ ఈ బడ్జెట్లో ఆబ్వియస్లీ అంటే ఈ రేంజ్ హీరోతోనే, అంటే ఈ రేంజ్ ఒక కొత్త వాళ్ళని పెట్టుకొని తీయాలి మనము. అండ్ బడ్జెట్ కూడా అందుకే మేము చాలా కన్స్టెంట్గా ఎక్కడ వేస్ట్ అవ్వకుండా ఒక్క రూపాయి కూడా చాలా కన్స్టెంట్గా చేసుకొని, అంటే కొన్ని ఇప్పుడు ఆఫీస్ పెట్టలేదు మేము యాక్చువల్లీ, సో మా హౌజెస్ నుంచి ఆపరేట్ చేసినాము. సో అట్లా మాకు ఎక్కడ వేస్టేజ్ అవ్వకుండా మొత్తం డబ్బు మొత్తము కనిపించే క్వాలిటీ ఫిల్మ్ మేకింగ్ మీద, లైటింగ్ మీద, టెక్నీషియన్స్ మీద, మ్యూజిక్ మీద, సౌండ్ ఎఫెక్ట్స్ మీద, వాటి మీదనే పెట్టినాం అనమాట. ఎక్కడ ఒక రూపాయి వేస్ట్ అవ్వనివ్వకుండా. సో చాలా తక్కువ బడ్జెట్లో మంచి అవుట్పుట్ తీసుకురావడానికి ప్రయత్నించినాం కాబట్టి సో అది మనకి మార్జిన్ కూడా ఎక్కువ ఉంటుంది. అంటే నిజంగా జనాలకు కనెక్ట్ అవుతే సో ఇట్ విల్ బి హ్యూజ్ హిట్ అన్న కాన్ఫిడెన్స్ మాకుంది.